భారతదేశానికి క్రికెట్ టీం ఉండేది 2007 నుంచి 2014 వరకు. ఎంతమంది ఉంటారు క్రికెట్ టీంలో? భారతదేశం టీంలో 11 మంది. యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్. మరి 100 కోట్ల జనాభా ఉన్న దేశంలో 11 మంది ఇద్దరు అన్నదమ్ములు ఆడాలి ఏంటి? ఇద్దరు అన్నదమ్ములు మంత్రివర్గంలో ఉండకూడదు. ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు ఏమన్నా మామూలు వ్యక్తుల? ఒకరు తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తి, ఒక ఆయన తెలంగాణ కోసం పదవి త్యాగం చేసిన వ్యక్తి, సమర్థమైన వ్యక్తులు, మానవత్వంతో ప్రజల కోసం రాత్రి పౌరులు కష్టపడి కార్యకర్తలు కాపాడుకునే వ్యక్తులకు ఇద్దరు కంటే తప్ప. దానికి ఉదాహరణ ఒకటి కాదు, 4 ఉన్నాయి. నీకు సమర్థత కావాలి. నేను మంత్రంగా పడేది నేను ఒక జాలితోటి ఒక పైరవి చేసి అడుగుతలేను. రాజగోపాల్ రెడ్డికి కెపాసిటీ ఉంటేనే, దమ్ము ఉంటేనే, ధైర్యం ఉంటేనే ఆయన నిజంగా చేయగలుగుతున్న మంత్రి పదవికి అర్హుడు అనుకుంటేనే ఆయన మంత్రి పదవి ఇవ్వాలి తప్పితే ఏదో రిజర్వేషన్ కోటాల కాదు, నాకు మాట ఇచ్చినది కాదు. రేపు మంత్రి పదవిలో వస్తే నల్లగొండతో పాటు తెలంగాణ రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాడు, మంచి పనులు చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వాలి. కానీ అంతేగాని మన జానారెడ్డి గారు చెప్తున్నారు రంగారెడ్డికి హైదరాబాద్కి ఇవ్వాలి. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి పంపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రి. కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టిన నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లో పొందడమే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చిన వాళ్ళు గెలిచిందా? మేరకు గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులను ఎక్కడ పోయి మరి ఎక్కడ నేను అయ్యేది? ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూసుకోలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారులను పక్కన పెట్టాలి. పైరవికారులను పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ఒక యువకుల్ని ప్రోత్సహించాలి. పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై, కార్యకర్తలతో మమేకమై, అవసరమైతే డి అంటే డి అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, పార్టీకి లాభం అవుతుంది. దారిలో కూడా దానే ఎక్కిస్తే పదవి వస్తే కొట్లాడతాడా? కేసీఆర్ అనే వ్యక్తిని గద్దె దింపేలాగా నిద్రపోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళీ వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గద్దె దింపినా లేదా? అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అవినీతిమయం చేసి, లక్షల కోట్ల ఒక కుటుంబం దోచుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి, ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలని చెప్పి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకొని వెంటకు వచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుంది పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు, కార్యకర్తలందరూ కోరుకుంటారు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తున్నందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేశం దగ్గర పోయినా, ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఊళ్ళో ప్రచారానికి పోయినా, ఆలేరు పోయినా, తుంగతుర్తి పోయినా, నా శక్తి వంచన లేకుండా ప్రభుత్వం వస్తుంది కృషి చేసింది. సూర్యాపేట రమ్మంటే దామోదర్ రెడ్డి దగ్గర పోయినా. అంటే నేను నా పదవి కోసం, నేను పదవి అడుక్కునే పొజిషన్ నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితులు లేను. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 5 ఏళ్లు పోరాటం చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఒప్పించి పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీల్లో నేను ఒకరిని. నాకు కమిట్మెంట్ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి, తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న, నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని. కాబట్టి
దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదైనా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఇప్పుడు చెప్పలేను. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా లేదా? మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు మా అమ్మడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట ఇంటాడో వినడం అనుకుంటున్నా ఏందో మరి. అధిష్టానం ఏమో ఇస్తా అంటుంది, కొందరికి చెమటలు పడుతున్నాయి. ఎందుకు? ఉన్నట్టు మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు తప్ప చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? భయపడి అన్నిటికీ తలకాయ ఇవ్వాలనా? మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ బాబులో పట్టుకున్న కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం మునుగోడులో గల్లీ తిరిగిపోయారు. ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన ఒక్క వ్యక్తి నిలబడుతున్నందుకు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిన చరిత్ర ఎక్కడైనా భారతదేశ చరిత్ర ఉందా? మీ అందరూ గర్వపడేలాగా ఉండాలి రాజగోపాల్ రెడ్డి తప్పితే బాబా బాబా అని అడుగునేటట్టు. నేనే తప్పు చేసినా మీరు కనుక తలెంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రాణం పోయినా మీరందరూ తలెత్తుకునే విధంగా మీ శాసనసభ్యుడు మీరు ఓటేసి కల్పించిన రాజగోపాల్ రెడ్డి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రి, కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టినాను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లో పొందలే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబడుతున్న బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చిన వాళ్ళు గెలిచిందా? మేరకు గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులను ఎక్కడ పోయి మరి ఎక్కడ? నేను అడిగేది దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూసుకోలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారులను పక్కన పెట్టాలి. పైరవికారులను పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ఒక యువకుల్ని ప్రోత్సహించాలి. పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై, కార్యకర్తలతో మమేకమై, అవసరమైతే డి అంటే డి అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, పార్టీకి లాభం అవుతుంది. దారిలో కూడా దానే ఎక్కిస్తే పదవి వస్తే కొట్లాడతాడా? కేసీఆర్ అనే వ్యక్తిని గద్దె దింపేలాగా నిద్రపోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళీ వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గద్దె దింపినా లేదా? అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అవినీతిమయం చేసి, లక్షల కోట్ల ఒక కుటుంబం దోచుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి, ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకొని వెంటకు వచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అవమానం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుంది. పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు, కార్యకర్తలందరూ కోరుకుంటారు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తున్నందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేశం దగ్గర పోయినా, ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఊరలు ప్రచారానికి పోయినా, ఆలేరు పోయినా, తుంగతుర్తి పోయినా, నా శక్తి వంచన లేకుండా ప్రభుత్వం వస్తుంది కృషి చేసి, సూర్యాపేట రమ్మంటే దామోదర్ దగ్గర పోయినా. అంటే నేను నా పదవి కోసం, నేను పదవి అడుక్కునే పొజిషన్ లో
నా ఎమ్మెల్యే పని తెచ్చుకునే పరిస్థితులు లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 5 ఏళ్లు పోరాటం చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఒప్పించి పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీల్లో నేను ఒకరిని. నాకు ఒక కమిట్మెంట్ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి, తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని. కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇక చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదైనా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఇప్పుడు చెప్పలేను. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా లేదా? మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు మా అమ్మడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట ఇంటడో వినడో అనుకుంటున్నా. ఎంతో మరి అధిష్టానం ఏమో ఇస్తా అంటుంది, కొందరికి చెంపలు పడుతున్నాయి. ఎందుకు? ఉన్నట్టు మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు. తప్ప చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? భయపడి అన్నిటికీ తలకాయ ఇవ్వాలనా? మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ పామోదలు పట్టుకున్న కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం మునుగోడులో గల్లీ తిరిగిపోయారు. ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన ఒక్క వ్యక్తి నిలబడేందుకు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిన చరిత్ర ఎక్కడైనా భారతదేశ చరిత్ర ఉందా? మీ అందరూ గర్వపడేలాగా ఉండాలి రాజగోపాల్ రెడ్డి తప్పే బాబా బాబా అని అడుగునేటట్టు. నేనే తప్పు చేసినా మీరు అక్కలక తలెంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రాణం పోయినా మీరందరూ తలెత్తుకునే విధంగా మీ శాసనసభ్యుడు మీరు ఓటేసి కల్పించిన రాజగోపాల్ రెడ్డి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వనవేస్తాడు. పెద్ద పదవి రాకపోయినా చిన్న పదవి అయినా పేదల కోసం రాత్రి పగలు కష్టపడతా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశామం చేయడమే కాదు, మునుగోడులో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నాది, రోడ్లు వేయించే బాధ్యత నాది. ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ స్కూల్స్ అన్ని డెవలప్మెంట్ చేసి తీరుతా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.